అక్రమార్కులు భూమిని కబ్జా చేశారని వృద్ధ దంపతులు పెట్రోల్ బాటిల్తో నిరసన వ్యక్తం చేశారు. న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరిగి భూమిపై హక్కు సాధించినా తమకు దక్కడం లేదంటూ వాపోయారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తికి చెందిన బచ్చు సుగుణమ్మ, ఎల్లయ్య దంపతుల భూమిని పొలానికి ఆనుకొని ఉన్న ఇద్దరు సరిహద్దును చెరిపివేసి ఆక్రమించుకున్నారని తెలిపారు. సివిల్ కోర్టులో కేసు వేశామని తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. అయినా ధనరాజ్ రెడ్డి, రూపేష్ రెడ్డి బెదిరిస్తున్నారని వాపోయారు. అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. 2010 వరకు ఏగేగి 2011లో మేము కేసు బుక్ చేసాము. మాకు 2025లో మాకు జడ్జిమెంట్ అయింది, ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. టోటల్గా ఎన్ని కష్టపడాలో 14 సంవత్సరాలు తిప్పలు పడి వచ్చేసాము. ఎస్ఐకి, సిఐకి వాళ్ళందరికీ రెస్పాన్స్ అప్లికేషన్స్ ఇచ్చినాము. సిఐ కానీ ఎస్ఐ కానీ మాకు ఎలాంటి చేస్తలేరు. మమ్మల్ని తీసి పడేస్తారు. మాకు ఎలాంటి న్యాయం చేస్తలేరు. డిఎస్పీ దగ్గరికి పోతే కూడా మీరు అది కాదని చెప్పిండు. మమ్మల్ని దౌర్జన్యం చేస్తారు, సంపుతాము, చేస్తాము, మీరు వస్తే బాగాలేదని చెప్పి వాళ్ళు మొత్తం మమ్మల్ని బెదిరిస్తున్నారు అన్నమాట.